శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డైమండ్స్ పట్టుబడ్డాయి. ఓ ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా తీసుకొస్తున్న 6 కోట్ల విలువ చేసే వజ్రాలను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ వేపర్స్ లో వీటిని దాచి తీసుకొస్తుండగా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. రైట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డైమండ్స్ పట్టుబడ్డాయి. ఓ ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా తీసుకొస్తున్న 6 కోట్ల విలువ చేసే వజ్రాలను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ వేపర్స్ లో వీటిని దాచి తీసుకొస్తుండగా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి, అసలు డిఆర్ఐ అధికారులకు ఆ చాక్లెట్ వేపర్స్ లో వజ్రాలను పెట్టి తరలిస్తుండగా కూడా వారు ఆ వ్యక్తిని అధీనంలోకి తీసుకున్నారు. అసలు వారికి అనుమానం ఎలా వచ్చింది? రెగ్యులర్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎవరైతే విదేశాల నుండి వచ్చే వారి పైన చెకింగ్ చేస్తూ ఉంటారో ఆ క్రమంలోనే ఒక వ్యక్తి ఆ చాక్లెట్ వేపర్ లో ఈ డైమండ్స్ పెట్టుకొని వస్తుండగా పోలీసులు అనుమానం వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిఆర్ఐ అధికారులకి సమాచారం ఇచ్చారు. డిఆర్ఐ అధికారులు వచ్చి సోదాలు చేయగా దానికి సంబంధించిన 6 కోట్ల విలువైన డైమండ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 9 లక్షల రూపాయల విదేశీ కరెన్సీని కూడా అతని వద్ద స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇది ఎక్కడి నుండి తెస్తున్నారు, ఇక్కడ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనేది కూడా పూర్తిగా డిఆర్ఐ అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన కేసు కూడా నమోదు చేశారు. విదేశాల నుండి అత్యంత విలువైన వజ్రాలను సరఫరా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో ఈ వజ్రాలను ఎవరికి తీసుకెళ్తున్నారు, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పూర్తిగా దర్యాప్తులో తేలుతుందని చెప్పేసి కూడా డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ కేసు నమోదు చేసి మొత్తం దాదాపు 6 కోట్ల విలువైన డైమండ్స్ తో పాటు విదేశీ కరెన్సీ కూడా 9 లక్షల రూపాయల విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.